క్రియేటివిటీలో ఫస్ట్, అడ్మినిస్ట్రేషన్లో బెస్ట్ ఇందాక మనం చెప్పుకున్నాం. పమేలా సత్పతి గురించి మరి దీనిలో ప్రచురించడం జరిగింది. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవడం జరిగింది ఆవిడ. ఇక బీజేపీ విజయడంక, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ, ఫలించిన బీజేపీ నాయకుల కృషి అని చెప్పి మరి ప్రచురించారు. కానీ బీజేపీ అనుకున్నంత స్థాయిలో అయితే మరి తన సత్తానైతే చాటలేకపోయింది అనే మాట వాస్తవం. ఇంకా ఎక్కువగా బీజేపీ చాటాల్సి ఉంది. కానీ కొన్ని ఏరియాల్లో మాత్రమే బీజేపీ తన ఉనికిని చాటుకోగలిగింది. ఇక టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ని కలిశారు బీర్లా ఐలయ్య. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య శుక్రవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రసాదాన్ని మహేష్ కుమార్ గౌడ్కు అందించారు. ఇటీవల ఆలేరు నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది, మనందరికీ తెలిసిన విషయమే. కేటీఆర్ను చూస్తే జాలేస్తుందని చెప్పి బీర్లా ఐలయ్య మాట్లాడారు. మరి బీర్లా ఐలయ్య ఎంత కౌంటర్ ఇస్తారో మనకు తెలుసు. కేసీఆర్ను చూస్తే జాలేస్తుందని ప్రభుత్వ వైపు బీర్లా ఐలయ్య అన్నారు. హైదరాబాద్లోని సిఎల్పీలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన ఆయన విజయోత్సవాలు, ఆత్మీయ సమ్మేళనాల పేర్లు, జిల్లాల పర్యటనకు వెళ్ళడం చూస్తే నవ్వొస్తుందన్నారు. సమర్థుడి జీవయాత్రలాగా కేటీఆర్ అసమర్థుడి జీవయాత్రలాగా కేటీఆర్లో ఉన్నాయని, ఓడిపోయిన సర్పంచులను ఓదార్చడం కోసం ఆయన ఓదార్పు యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మరి విజయం కాంగ్రెస్ పార్టీ అయితే విజయం సాధించిన మాట వాస్తవం. మరి కేటీఆర్ ఈ రకంగా ఎందుకు చేస్తున్నారని చెప్పి ఆయన ఎద్దేవా చేయడం అయితే జరిగింది. ఇక శంషాబాద్ను ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేయాలని కూడా మరి నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ను శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి లడ్డు ప్రసాదం అందించారు. ఆలేరు నియోజకవర్గంలో 80% సర్పంచ్ అవార్డులను గెలిపించినందుకు, సర్పంచ్ అభ్యర్థులను గెలిపించినందుకు రేవంత్ రెడ్డి బీర్లా ఐలయ్యను అభినందించారు. మరి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన ఎవరినైనా కూడా అభినందించకుండా ఉండట్లేదు మరి సీఎం రేవంత్ రెడ్డి. తనదైన స్టైల్లో ముందుకు దూచుకుపోతున్నారు. ఇక దేశం విదేశం అని చెప్పి మరి ఎక్కడెక్కడైతే ఏమేమైతే ఉన్నాయో ఇంపార్టెంట్ న్యూస్లన్నీ కూడా ప్రచురించారు. రైతన్న కోపం వచ్చింది, రాజధానిని తగలబెట్టింది అని చెప్పి బ్రజల్స్లో సంబంధించిన న్యూస్ను కూడా మరి ప్రచురించారు. ఇక శబరిమలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించే శబరిమలలో సాంకేతిక మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయనున్నారు. యాత్రికులు నీలక్కల్ను చేరుకున్నప్పటి నుండి వారు తిరిగి వచ్చే సమయం, సన్నిధానంలో అభిషేకం, ప్రసాదాలు, బుకింగ్ గదుల వరకు అన్ని ఏర్పాట్లను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా ఈ సమగ్ర ప్రణాళిక ఉండనుంది. ప్రస్తుతం వర్చువల్ క్యూలు మరియు ప్రసాదాల బుకింగ్ మాత్రమే ఆన్లైన్ వ్యవస్థ ద్వారా జరుగుతున్నాయి. సాంకేతిక వ్యవస్థలు ఏ ప్రాంతాల్లో అవసరమో వాటిని ఏ విధంగా అమలు చేయాలో తెలుసుకోవడానికి RFPని సిద్ధం చేయనున్నారు. విప్రో, ఇన్ఫోసిస్ వంటి సంస్థల సహాయంతో దీన్ని తయారు చేస్తారు. దీంతో పాటు దేవస్థానం బోర్డు అన్ని కార్యక్రమాలను డిజిటల్గా మార్చనున్నారు. కాగా శబరిమల వద్ద రద్దీని నియంత్రించడానికి శాస్త్రీయ చర్యలు తీసుకోవాలని, తదుపరి తీర్థయాత్ర నిమిత్తం మౌలిక సదుపాయాలు, జనసమూహ నిర్వహణ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు K. జయకుమార్ అధ్యక్షతన జరిగిన దేవస్వం బోర్డు సమావేశం తదనంతరం సాంకేతిక మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయ్యప్ప స్వామి అంటే మరి తెలుగు రాష్ట్రాల్లో మనకి తెలుసు, ఆయన్ని ఎంత బాగా కొలుస్తారో. అయ్యప్ప స్వామి మాలలు వేసుకుని మరి ఆ శబరిమల క్షేత్రానికి వెళ్ళేవారు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల్లో ఉంటారు. ఈ మాటకొస్తే కోట్లలో ఉంటారు అన్నా కూడా అతిశయోక్తి కాదు. అయ్యప్ప స్వామిని అంతగా ఆరాధిస్తారు. ఒక మాట అయితే మనం చెప్పుకోవాలి, మరి తెలుగు ప్రజలు ఆరాధించినట్టుగా అంత నియమ నిష్టలతో మరి ఇంకెవరూ చేయరు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే మనకు తెలుసు కేరళలో ఎంతవరకు మరి హిందుత్వం మీద శ్రద్ధ చూపిస్తూ ఉంటారో అధికారులు మనందరికీ తెలుసు. అదంతా తెరిచిన పుస్తకం. కానీ తెలుగు రాష్ట్రాలు అలా కాదు. తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి అయ్యప్ప స్వామి భక్తులు ఎంతగానో నియమ నిష్టలతో ఉండి చాలా అద్భుతంగా అయ్యప్ప స్వామి వారిని
సేవించి మరి ఆయన దర్శనం కోసం శబరిమల వెళ్తూ ఉంటారు. ఎన్నెన్నో అవమానాలు తెలుగు ప్రజలు పడిన పరిస్థితులు కూడా మనం చూసాం. మరి అక్కడ బోర్డు ఆలయ అభివృద్ధి మీద కూడా దృష్టి సరిగ్గా పెట్టదు, ఇప్పటి వరకు సరిగ్గా పెట్టిన దాఖలాలు లేవు. అదేవిధంగా భక్తులను కూడా పట్టించుకున్న పాపం లేదు. కానీ ఇప్పటి వరకు కూడా భక్తులను కాపాడింది లేదంటే అక్కడికి వెళ్ళేటట్టు చేసింది ఒకే ఒక్కడు, ఆయనే ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి. ఆ అయ్యప్ప స్వామి ఏది కావాలన్నా ఆయనే చేయించుకోగల క్యాపబిలిటీ ఉన్నవాడు. మరి ఈ రోజున ఆధునికత సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించే శబరిమలలో సాంకేతిక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడానికి రంగం అయితే సిద్ధమవుతుంది. ఇది అందరూ కూడా ఆహ్వానించదగ్గ విషయం. కాబట్టి వచ్చే నెక్స్ట్ టైంకి ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చి